రైట్ న్యూస్ లెన్స్ లో భాగంగా ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత రాజకీయంగా కూటమికి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. అరకు నియోజకవర్గంలో పలు గిరిజన గ్రామాల్లో రహదారి నిర్మాణాలకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దీంతో గిరిజన శ్రేణుల్లో సానుకూల మార్పు చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే కూటమిలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇక అంతేకాకుండా పవన్ కళ్యాణ్ టూర్తో గిరిజన ప్రాంతాల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్గా ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత రాజకీయంగా కూటమికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అరకు నియోజకవర్గంలో పలు గిరిజన గ్రామాల్లో రహదారి నిర్మాణాలకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దీంతో గిరిజన శ్రేణుల్లో సానుకూల మార్పు చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే కూటమిలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ టూర్తో గిరిజన ప్రాంతాల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తాయని అనుకోవచ్చు. పవన్ టూర్ అండ్ ఏజెన్సీ చేంజ్ అనే క్యాప్షన్ కూడా చాలా కరెక్ట్గా సూట్ అయింది అనుకోవచ్చు. సాయిరామ్, మనం చూడొచ్చు కూటమి గెలుపు అనంతరం కూడా చాలా మార్పులు వస్తున్నాయి మీరు అన్నట్టు. అయితే గతంలో విశాఖ సంబంధించి 15 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు మాత్రమే వైసీపీ గెలవగలిగింది, అది కూడా అరకు పార్లమెంటు పరిధిలో. ఇప్పుడు అరకు, పాడేరు. గతంలో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో చాలా గిరిజన ప్రాంతాల్లో దృష్టి పెట్టారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతం అంటే ఆయనకి చాలా మక్కువ ఎక్కువ, అటు పాడేరు కానీ అరకు కానీ. ఆయన ఆ ప్రాంతంలో గతంలో పాదయాత్ర చేసినప్పుడు కానీ ఆయన అనేక మార్లు గత 3 నెలలు 4 నెలల క్రితం వచ్చినప్పుడు కూడా ఆయన ఈ ప్రాంత ప్రజలు సమస్యలు తీరుస్తా నేను అని మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డోలీ మోతల సమస్య లేకుండా చేస్తా అని చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా గత ఎలక్షన్ ముందు కూడా ఆయన ఇచ్చిన హామీల్ని ఎవరో పట్టించుకోలేదు, గిరిజనులు కూడా పెద్ద పట్టించుకోలేదు. కానీ అటు అరకు కానీ పాడేరు కానీ లేదా అరకు పార్లమెంట్ కానీ అన్నీ కూడా వైసీపీ గెలవడం జరిగింది. దీంతో కాస్త మొత్తం కూటమి ప్రభుత్వం, కాస్త కూటమి పార్టీలు కొంత ఆలోచించే పరిస్థితిలో పడింది. కానీ సహజంగా ఎవరైనా సరే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటేనే వెళ్ళి మళ్ళీ గెలిపిస్తేనే వెళ్ళి సేవ చేయడం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా మనం చూసాం. గత 2-3 రోజుల క్రితం 4 రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో ప్రమాదకరమైన డుంబురిగూడ వంటి ప్రాంతాల్లో కూడా పర్యటించి ఈ డోలీ మోతలకి స్వస్తి చెప్పేందుకు పెదపాడు గ్రామం నుంచి శంకుస్థాపన కూడా మొదలెట్టారు. దాదాపు అల్లూరు సీతారామరాజు జిల్లాలో 167 రోడ్లకి శంకుస్థాపనకి ఆయన ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎంతో మక్కువ గిరిజనుల పట్ల, గిరిజనులు ఎదుర్కొన్న సమస్యల పట్ల. అంతేకాకుండా గిరిజన గ్రామాల్లో కూడా రచ్చబండ్లు కూడా నిర్వహించారు. నేను గతంలో పాదయాత్ర చేసి మీకు ఏ హామీలు ఇచ్చానో ఆ హామీలు నెరవేరుస్తానని చెప్పడం జరిగింది. అంతేకాక వాళ్ళ కొడుకుకి ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆ కురుడి గిరిజన గ్రామానికి నేను వస్తానని ముందు రోజు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆయన వెళ్ళకుండా ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళతో సమస్యలు తెలుసుకుని ఆ గిరిజనులకి తాగునీటి సమస్య చాలా చాలా ఎక్కువ ఉందనుకుంటే ఆయన సొంత నిధులతో వ్యక్తిగతంగా 5 లక్షల రూపాయలు కూడా విరాళం ప్రకటించారు. ఈ విధంగా గిరిజనుల పట్ల పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి మక్కువ, శ్రద్ధ, ప్రేమ వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో చూస్తున్నారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ఏ ప్రభావం చూపిందో తెలియదు, కానీ వాళ్ళంతా కూడా వైసీపీని గెలిపించారు. దీంతో పవన్ కళ్యాణ్ మనం చేసినటువంటి ప్రసంగంలో కూడా చెప్పారు, మీరు మాకు ఓట్లు వేయలేకపోయినా సరే, వేయినా సరే నేను మీకు సేవ చేస్తాను, నేను సేవ చేయటానికి వచ్చాను, మీ అభివృద్ధి చేస్తానని చెప్పడం ఇవన్నీ కూడా ఒక విధంగా వైసీపీ కేడర్, అంటే ఇప్పుడు గెలిచినటువంటి వైసీపీ కేడర్లో కూడా కాస్త మార్పు కనిపిస్తుందనే వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కనీసం ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ ఎమ్మెల్యే పాడేరు కానీ, ఎమ్మెల్యే అరకు కానీ, అరకు ఎంపీ కానీ ఎక్కడో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కరించే
పరిస్థితి కనిపించట్లేదు. పైగా కూటమి ప్రభుత్వంలో మాకు ఎవరో నిధులు రావట్లేదు, పట్టించుకోవట్లేదు అని సాకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ పర్యటన అనంతరం మాత్రం తీవ్ర మార్పులు వచ్చాయని చెప్తున్నారు. అరకు, పాడేరు, ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో కూడా ఈ విధంగా పవన్ కళ్యాణ్ చేసిన పర్యటన చాలా మేలు జరిగింది. అంతేకాక గిరిజనులకు ఉపాధి చూపించేందుకు ఏకో టూరిజం కూడా అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగాక కొంత మార్పు కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలోకి వచ్చేందుకు ఉన్నటువంటి ఈ 2 నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే మాత్రం మక్కువ చూపిస్తున్నారు. అందుకు తగ్గ అనుకూలమైన వాతావరణం కూడా ఏర్పాటు చేసుకునేందుకు చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ మొత్తానికైతే విశాఖ ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ టూర్ తర్వాత మాత్రం చాలా మార్పు వచ్చిందని చెప్తున్నారు. చాలామంది గిరిజనులు కూడా ఆయన్ని అల్లూరి సీతారామరాజుతో పోల్చే పరిస్థితి వచ్చింది. గతంలో ఎప్పుడు అల్లూరి సీతారామరాజు ఈ విధంగా మా కోసం పోరాడి మా కోసం నిలబడ్డారు, ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఈరోజు మా కోసం నిలబడ్డారు. మాకు పార్టీలతో పని లేదు, పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేస్తామనే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా ఎక్కడైతే వైసీపీ గెలిచిందో పార్లమెంటు పరిధిలో మొత్తం కూడా కూటమికి అనుకూలంగా మారుతుందనే సంకేతాలు అయితే వస్తున్నాయి. ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం కూడా ఆ ప్రాంతాల్లో దాదాపు 1000 కిలోమీటర్ రోడ్లు వేస్తుంది. ప్రభుత్వం గెలిపించారా ఎమ్మెల్యేని లేదా అనేది పక్కనెట్టేసి పవన్ కళ్యాణ్ ఒత్తిడితో ప్రభుత్వం మాత్రం ఈ గిరిజన ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో కూడా దుస్సారించింది. అంతేకాక దాదాపు 40 సంవత్సరాలుగా డోలీ మూతలతో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోలీ మూతలతో మృత్యువాత కూడా పడుతున్నారు. ఎందుకంటే చిన్న అనారోగ్యం చేసినప్పుడు కూడా వాళ్ళు డోలీలో మోసుకోవచ్చు, హాస్పిటల్ తీసుకొచ్చి బతికించుకోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మార్గం మధ్యలోనే వాళ్ళు చనిపోవడం, గర్భిణీలు పిల్లలు అక్కడ రోడ్డు మీద ప్రసవించడం, ఇటువంటి అనేక సంఘటనలు చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయే ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి పవన్ టూర్ తర్వాత మాత్రం ఏజెన్సీలో చాలా మార్పు కనిపిస్తుంది. తప్పనిసరిగా పవన్కు అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన పవనాలు వీస్తున్నాయని కూడా అందరూ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. తప్పనిసరిగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కూటమికి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. అంతేకాక అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు ఒక ఎమ్మెల్యే తప్పనిసరిగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ వాసు.